అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు మోహన్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన 50-50 ఉందన్న. 50 పాజిటివ్ 50 నెగిటివ్ ఉంది. హైడ్రా తీసుకొచ్చింది మంచి, యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్పాలంటే హైడ్రా అనేది మంచి వర్క్. బట్ పూర్ పీపుల్ని డెమాలిష్ చేసేసి పెద్దవాళ్ళని వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఇవ్వడం లేకపోతే వాళ్ళని అనేది మంచిది కాదు. చేస్తే అందరికి ఈక్వల్గా డెమాలిష్ చేయమని లేకపోతే వాళ్ళకి ఆఫ్ చేయమని చెప్పాలి, కానీ పెద్దవాళ్ళని చూసేసి మళ్ళీ కరెక్ట్ కాదు. అదొకటి నాకు. నియోజకవర్గం మాది ఎమ్మెల్యే ఎవరు? మా నియోజకవర్గం మళ్ళీ కోనరెడ్డి సాంబశివరావు సిపిఐ. మంచిగా చేస్తున్నారా? పర్లేదు, మంచిగా అసలు ఆయన మాత్రం పర్లేదు. ప్రతి ఎవ్రీ మీటింగ్ అప్పుడు కూడా ఎవ్రీ విలేజ్కి వస్తారు, ఎనీథింగ్ ఇన్ఫార్మ్ చేస్తారు. ప్రతి విలేజ్కి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అంటే పిలిపించుకొని సర్పంచ్ వాళ్ళని పిలిపించుకొని సాల్వ్ చేస్తారు. అది మాత్రం మెచ్చుకోవచ్చు ఆయన విషయం. ఏం పని చేస్తారు? నేను సివిల్ ఇంజనీర్ అన్న. లోకల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి? మెజారిటీ అంటే అన్న ఇప్పుడు జనరల్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఏది ఉందో అదే వస్తుంది. ఎందుకంటే మన తెలియదు ఏముంది, డబ్బులు పెట్టుకుంటాము లేదు. ఎందుకంటే మనం ఇక్కడ కింద ఉన్నోడు వేరే పార్టీలు ఉన్నా పైన ఆ పార్టీ కాబట్టి ఖచ్చితంగా వీనే గెలిపించుకుంటారు, పనులు కావాలి కాబట్టి. సో కాకపోతే కొంచెం నెగిటివిటీ అయితే ఉన్నది. సరే, ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ నువ్వు లోకల్లో గెలిపించుకుంటే మాత్రం పైన ఏం చేయలేవు కదా. సో సరే చెప్తే 50-50 ఉంది. ఇప్పుడు రీసెంట్ గా రాజగోపాల్ రెడ్డి ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆయనకు మంత్రి పదవి కావాలని. ఎట్లా అంటారు ఆ అంశాన్ని? మీరు మంత్రి పదవి ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఎందుకు ఇవ్వాలన్న? ఒక మాట వాళ్ళ అన్నకున్నది, వేరేటోనికి ఇవ్వచ్చు కదా. అంటే అన్న నేను దమ్మున్న లీడర్ల ఇద్దరం కాదు. దమ్మున్న లీడర్ మరి బీజేపీకి ఎందుకు వెండి? దమ్మున్న లీడర్ కదా. దమ్మున్న లీడర్ అయితే బీజేపీలో పోకుండా కాంగ్రెస్లో ఉండిపోయి ఒక చెయ్యాలి, 10 మంది తీసుకొని రావాలి.